ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్టీఏ అధికారులు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. దాడులలో భాగంగా మంగళవారం సాలూరా అంతర్రాష్ట్ర చెక్పోస్టుపై నిజామాబాద్ జిల్లా ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏసీపీ ఇన్స్పెక్టర్లు నగేష్, శ్రీనివాస్, వేణు మరియు ఇతర అధికారులు రైడ్ చేయగా అక్రమ వసూళ్లకు సంబంధించిన 13,500 రూపాయలను సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అప్రమత్తమైన రవాణా శాఖ అధికారులు సాలూరా అంతర్రాష్ట్ర చెక్పోస్టులో ఏసీబీ అధికారులు రైడ్ రవాణా శాఖ అధికారులలో కలకలం రేపింది. జిల్లాలోని అన్ని రవాణా శాఖ కార్యాలయాలలో అధికారులు అప్రమత్తమయ్యారు. బయటి వ్యక్తులను, ప్రైవేట్ ఏజెంట్లను లోపలికి అనుమతించలేదు. సాలూరా చెక్పోస్ట్ను ఏసీబీ ఉన్నతాధికారులైనటువంటి డీజీ గారు ఆదేశాలు ఇవ్వడంతో ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ముందుగా మా ఏసీబీ టీం అంతా కూడా ఇక్కడికి వచ్చి గమనించడం జరిగింది. ఇక్కడ కొన్ని వెహికల్స్ వాళ్ళు వచ్చేసి పర్మిట్ తీసుకోవడము, తర్వాత కొంతమంది ఇక్కడ ఈ టేబుల్ పైన కొన్ని డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం అది గమనించడం జరిగింది. ఇక్కడ దాంతో మేము సర్ప్రైజ్గా చెక్ చేయడంతో లోపల ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు. ఈరోజు ఉండాల్సినటువంటి ఏఎంవై అతను శ్రీకాంత్ డ్యూటీలో లేడు. తర్వాత కూడా అతను పిలిపించడం జరిగింది. తర్వాత అంత ఏరియా సెర్చ్ చేస్తే ఒక 13,590 రూపీస్ ఈ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర దొరకడం జరిగింది. అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా దీని రిపోర్ట్ ప్రకారము ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏసీబీ రైడ్స్ ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ చెక్ పోస్టులలో అక్రమ వసూలు చేస్తున్నారని కొన్ని రోజులుగా మాకు సమాచారం అందడంతో మూకుమ్మడిగా తెలంగాణ మొత్తం మీద చాలా చోట్ల ఈరోజు ఒకే టైంకు ఏకకాలంలో దాడులు చేయడం జరిగింది. తద్వారా ఈ అమౌంట్ సీజ్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.